చలో అందరికీ శరణార్థులలో వాక్భక్తులు టీ సమర్పించు మాసమలన ముచ్చట్లకు స్వాగతం. వచ్చేసిండు మీ నర్స్ కాక. ఇక అరుచుకుందాం రారులా అయ్యాల్టి మోక ఎగురంగాళ్ళు ఇత్తు పగిలిపోయి వస్తా అని జగనాలు మాట చెప్తే మళ్ళీ మాట అంటే వెనకకు తీసుకునేది ఉందా, మడి మీద తిప్పేది ఉందా? ఎట్లాంటి తీసుమార్కాని అనుకుంటారు జగన్ రెడ్డి అంటే. ఇక ఓట్ల ముందర వేస్తా నోటిఫికేషను, మెగా డిఎస్పీ ఎప్పుడు విడుదల చేస్తావు తాత, ఇగిస్తా అని నువ్వు ఇస్తా అని చెప్పుడే ఉంది, కానీ ఇచ్చుడైతే ఏమి లేదు. మా నిరుద్యోగుల సంగతి ఏంది, మాకు ఎప్పుడు విడుదల చేస్తావు నోటిఫికేషను, మాకు కథ ఏందని చెప్పాను. వాళ్ళు గట్టిగానే అడుగుతారు అనుకో, రాదు కలెక్టరేట్ దగ్గరికి పోయి. అయినా జగనాలు ఏమన్నా పట్టించుకున్నా పాపాన పోతాడా అంటే గిసోంటి ముచ్చట్లు ఎందుకు పట్టించుకుంటాడు చెప్పురి. ఏమన్నా భూములు, ఏమన్నా దాడులు, ఏమన్నా దౌర్జన్యాలు అట్లాంటివి ఏమైనా ఉంటే ముందర చూసుకుంటారు, కానీ గిసోటి పట్టించుకుంటారా ముఖ్యమంత్రి అంటే? నిరుద్యోగులను పట్టించుకొని వాళ్ళకి ఏమైనా చేస్తే ఏమన్నా తరిగే అంటారా? కాదు, నిరుద్యోగంతో వాళ్ళు అట్లే ఉండాలి, వీళ్ళకి ఇట్లే ఉండాలి. ఏమన్నా అంటే సప్పుడు గంట నవ్వుతుండాలి, నవ్వకుండా చెయ్యితే చాలు. నువ్వు ఇచ్చిన మాటలలో ఒక్క మాట మీద కూడా నిలబడవా? ముందు ఏం మాట్లాడినావు నువ్వు? ఇప్పుడు ఎటువాయే కదంతా అని చెప్పి మొత్తం ఆగమాగం గందరగోళం ఉన్నదుల్లా గడి దిక్కు ఎటు ఏంది అని అనుకుంటున్నారా? అనంతపురం కలెక్టరేట్ కాడ ఉద్రిక్తత చోటు చేసుకున్నది. మెగా డిఎస్సి విడుదల చేయాలని చెప్పి కలెక్టరేట్ కార్యాలయాలకు దూసుకుపోయేందుకు నిరుద్యోగులు ప్రయత్నించిర్రు. ఎన్నికల ముంగల 33,000 డిఎస్సి పోస్టులు ప్రకటిస్తా అని హామీ ఇత్తివి. అధికారంలోకి వచ్చిన సీఎం జగ్గులు మొత్తం అందరిని మోసం చేసి ఆగమాగం చేస్తున్నావు. ఇదేనా నీ సక్కదనము? ఇక పోస్టులని ప్రకటిస్తాని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చినాక సీఎం జగనాలు ఎవరిని మోసం చేసేటందుకు బిఎస్ఎన్ఎల్ ప్రకటించిరని మస్తుగా పైరైనరులా. కావాలంటే చూడుండ్రి ఎట్లున్నదో కథగక్కడ. ఓ త్యాప అధికార పక్షాన్ని ఒకటే అడుగుతున్నాను, ప్రతిపక్షంగా ఉన్నప్పుడు కనిపించిన 33,000 పోస్టులు అధికార పక్షానికి వచ్చేసరికి 6,000 ఎలా అయ్యాయి? అసలు డిఎస్సి ఎందుకని సజ్జల రామకృష్ణ గారు అసలు ఒక గురువు చెప్పింటేనే ఇక్కడి వరకు వచ్చినారని ఆయన ఆ మాత్రం గుర్తించలేకపోయినారా? విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తున్న బొత్స నారాయణ గారు అసలు ఏం చదివినారని వాళ్ళకు విద్యాశాఖ మంత్రిగా ఇచ్చినారు? అసలు విద్యకు సంబంధించిన కొద్దిగైనా కామన్ సెన్స్ ఉందా? అసలు మీరు మనబడి నాడు నేడు అంటున్నారు, మీరు స్కూల్ కట్టిస్తున్నారే కానీ ఆ స్కూల్లో ఒక ఉపాధ్యాయులు లేకపోతే ఆ పిల్లల భవిష్యత్తు ఏమవుతుందని మీరు ఆలోచించారా? నేను ప్రతి ఓటర్కి ఒక్కటే అడుగుతున్నాను, మీకు 15,000 లంచం ఇచ్చి మీ పిల్లల జీవితాలను మీతోనే వేస్ట్ చేపిస్తున్నాడు మన జగన్మోహన్ రెడ్డి. అసలు ఉపాధ్యాయులు లేని చదువు ఎలా జరుగుతుంది? ఎక్కడైనా సరే, ఎక్కడైనా ఒక యూత తలుచుకుంటే జరగదంటూ ఎక్కడ ఏముండదు. తెలంగాణలో కేసీఆర్ యూతతో పెట్టుకున్నారు, ఇప్పుడు ఇంట్లో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇదే అనుకుంటున్నారు. మీరు కేసీఆర్ చేసిందే చూడాలనుకుంటున్నారు. మా యూత అనుకుంటే ఏమైనా చేయగలదు. అది చూసినారులా. మరి గిట్లనే ఉంటది. ఏ పిల్ల యాడ చూసినా కూడా గిసుంటి ఆందోళనలే, ఇక నిరసనల మీద నిరసనలే గివ్వే నడుస్తా ఉన్నదులా. ఇక పాపం బలవంతంగా అరెస్ట్ చేసి పోలీసోళ్ళు ఇక పోలీస్ స్టేషన్ కు తరలించిండ్రులా. ఇక మొత్తం మీద నిరుద్యోగులంతా కూడా జగనాలు ఇక నువ్వు ఓడిపోయేందుకు సిద్ధమా అని చెప్పి ప్లకార్డులు ప్రదర్శించిండ్రు. సజ్జల రామకృష్ణ, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మీద నిరుద్యోగులు మస్తుగా మండిపడ్డరు. మా న్యాయమైన డిమాండ్ సాధించేదాకా ఆందోళన విరమించేదే లేదని నిరుద్యోగ సంఘాల నేత చెప్పుకొచ్చిండులా. ఓ రాజయ్య కాక, ఏం సంగతి? నువ్వు కూడా కలర్లు మారుస్తున్నావు కదా, కండువాలు మారబోతున్నావట కదా. మొత్తం మీద అయితే కారు పార్టీ వాళ్ళు మన టికెట్ ఇవ్వలేదు కదా, అది లోపల పెట్టుకున్నట్టుండు రాజయ్య కాక. ఇక దోషిని మీ పార్టీలో ఏముండను అని చెప్పి టీఆర్ఎస్కి రాజీనామా చేస్తున్నాడట, అదే బీఆర్ఎస్కు. ఇక దానికి కారు దిగి మరి ఎక్కుతాడట, కాంగ్రెస్లోకి పోతాడని అంటున్నారు. ఇక మరి ముఖ్యమంత్రి కాడికి పోయి కలిసి దండం పెట్టి కండు వేసుకుంటాడో ఎట్టనో, కానీ మొత్తం మీద అయితే పార్టీ అయితే మారుతున్నాడట. రాజయ్య కాక ఏం చేసినా రచ్చే ఉన్నది, కానీ ఆ సర్పంచ్ అమ్మరికి ఇట్లా అడిగే మిమ్మల్ని ఒలిపాడే. అయ్యో రాజయ్య కాక, నువ్వు కూడా కండువాల మీద కండువాలు మార్చబడుతుంది కదా. అయిన రావుల ముచ్చట వరంగల్ జిల్లాల బీఆర్ఎస్ కు పెద్ద షాకే తలిగింది. స్టేషన్ గణపురం మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య బీఆర్ఎస్ కు రాజీనామా చేసిండు. ఇక ఈ నెల 10వ తారీఖు నాడు కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నాడట. తాటికొండ రాజయ్య బీఆర్ఎస్ నుంచెల్లి స్టేషన్ గణపూర్ అసెంబ్లీ టికెట్ దక్కపోవడంతోని ఆయాల నుంచెల్లి ఆయన అసంతృప్తిగా ఉన్నాడు. తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రిగా రాజయ్య పనిచేసిండు. లగప్పుడు ఇక రాజీనామాతోని వరంగల్ రాజకీయ సమీకరణాలు మారనున్నాయనే తెలుస్తున్నది. ఇక ఏదేమైనా మొత్తానికైతే రాజీనామా చేసిండు రాజయ్య. స్టేషన్ గణపూర్ నియోజకవర్గంలో జరిగిన వివిధ పరిణామాల దృష్ట్యా వ్యక్తిగతంగా నేను మానసిక వేదనకు గురయ్యాను. అధిష్టాన నిర్ణయం ఎప్పుడూ నాకు అనుకూలంగా ఉండే పరిస్థితి నేను ఎక్స్పెక్ట్ చేశాను. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ మొత్తం కేసీఆర్ ఏళ్ళు పట్టుకొని తిరిగిన వాడిని గెలుపోవటంలో ఎట్లున్నా కూడా అనేక మందికి టికెట్లు ఇచ్చినప్పుడు నాకు టికెట్ ఇవ్వాల్సిన అవసరం ఉండే. ఆ టికెట్ ఇవ్వకపోవడం, అంతకుముందు మరి ఉప ముఖ్యమంత్రిని తీసేసినప్పుడు కూడా పార్టీకి విధేయుడిగా, నాయకునికి విధేయుడిగా పనిచేయడం జరిగింది.
అదేవిధంగా మళ్ళీ నా ఎమ్మెల్యే తీసి మళ్ళీ ఇంకో ఎమ్మెల్యే నా నియోజకవర్గానికి ఇవ్వడం, నా ఉప ముఖ్యమంత్రి తీసి నా నియోజకవర్గానికి సంబంధించినకి ఇవ్వడం నాకు మానసిక ఆవేదనకు గురైంది. 6 నెలల కాంచెల్లి లోపట నేను మస్తుగా బాధపడుతున్నా. ఇక ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి నన్ను తీసేసినా కూడా 2023 ఎన్నికలల్లా ఇక నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా అవమానం చేసినా కూడా విధేయుడుగా నేనున్నా. ముఖ్య నేతలు ప్రజల తీర్పు అంగీకరించకపోవడు కలిసివేసింది నన్ను మస్తుగా. క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి ఆదరణ కరువైంది. స్థానిక రాష్ట్ర నాయకత్వం లోపంతోనే కార్యకర్తలు నాయకులు కష్టాల పాలవుతున్నారు. ప్రజా సమస్యలు కేసీఆర్ దృష్టికి తీసుకుపోయే పరిస్థితి ఈ రోజుకు లేనే లేదు. మాదిగా అస్తిత్వం మీద దెబ్బ కొట్టేటట్లు బీఆర్ఎస్ పార్టీ మస్తుగా కుట్రలు చేస్తున్నదని తాటికొండ రాజయ్య ఇక గీ తీరుగా పేర్కొన్నాడు. మొత్తం మీద అయ్యో అయ్యగారి సభ ఓ పెద్ద యాగం దానికి జనాలనేమో పసలిచ్చి రప్పిస్తున్నారట, ఇక ఇటు పోయే జనాలనేమో దారి మళ్ళిస్తున్నారట. ఇక జగనన్న సభ ఏడ ఉన్నా ఏడికెళ్ళి ఎటు పోవస్తలేదు, ఇటు పోతారు ఇటు పోవాలి అటు పోతారు, అటు పోవాలంటే ఎట్ట పోవాలి ఎట్లా పోవాలి చెప్పుని. ఈయన సభ కానీ జనానికి వచ్చింది సావు. అరే రే ఇక ఎటు కూడా ఇంతలా సభలు ఈయనే పెడుతున్నా అని చెప్పని జగనాలు సభ ఉందనగానే ఇక అక్కడ జనాలకైతే ఎక్కలేని తిప్పలు అవుతున్నాయి. ఆ ఈడంగా కాదు ఇట్లా పోవాలని దారి మళ్ళిస్తారు, ఆడంగా కాదు అట్లా పోవాలని దారి మళ్ళిస్తారు. చుట్టూ తిరిగిపోయేటాలకు వాళ్ళ పనంతా ఉత్తది అయిపోయాయి, శాతంతా ఉత్తది అయిపోయాయి, ఆగమాగం అయిపోయాయి. నీ సభ ఏమో కానీ మా సాగుకు వచ్చిందని చెప్పి జనాలు అయితే ఎగబడి తిడుతున్నారు. అయినా ఏమైనా పట్టించుకుంటాడా జగనాలు అంటే అట్లే ఉండదు ముచ్చట. మీటింగులు పెట్టుడే, జనాలను పైసలు ఇచ్చి తీసుకొచ్చుడే, స్కూళ్ళు కాంచాలి షాపుల కాంచాలి అందరు కరుపు కొట్టుడే. జగన్ సభ అంటే చాలు ఇక చూసుకొని ఎట్టుంటుందో కథ. జగనాలు సభ అంటే చాలు జనాలు మస్తుగా భయపడుతున్నారు. ఇక ఆయన సభ పెట్టుడేమో కానీ జనాలకు ఇబ్బందులు పెట్టుడే మస్తుగా ఉంటది. జనాల కోసం సభ పెడతాడో మరి ఏమిటి పెడతారో అర్థమే కాదులా ఈ సభలు పాడైపోను. ఇక ఇవాళ ఏలూరు జిల్లా దెందులూరుల సభ. ఇక ఇంకేమున్నది, సీఎం పర్యటనతోని పోలీసులు భారీగా ఆంక్షలు పెట్టిరు ఏడికాడ. ఇక కొన్ని ప్రాంతాలకు పోయే బండ్ల దారి మళ్లించిండ్రు. ఏలూరు దిక్కు పోయే బండ్లను దేవరపల్లి కాడ ఆపేసుడుతోని భారీగా నిలిచిపోయినాయుల్లా. ఇన్నాళ్ళు సీఎం పర్యటన అంటే చెట్లు నరికేసిన అధికారులు ఇక ఇప్పుడు బండ్లు నడిపేటోళ్లకు సుక్కలు చూపుతున్నారు. అసలే జిల్లాల రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉన్నదంటే ఇక కొత్త దారిలో పోవుడంటే ఇక సాహసమే అంటున్నారు బండ్లు నడిపేటోళ్ళంతా కూడా. అది చూసినారులా రోడ్ల చక్కదనం చూస్తే అట్లున్నది, జగనాలు చక్కదనం చూస్తే ఇట్లున్నది. అటు వేరే దారులకించి పోదామంటేనేమో రోడ్లేమో అంతంత మాత్రమేనాయి. ఏ రోడ్డు మీద పోయినా గానీ చక్కగా ఇంతింతలావు గుంతలు ఉండే ఎట్లా పోవుడు అయ్యా. ఇక సాహసం చేసుడే ఉన్నట్టున్నది కదా, కథంతా పాడైపోను అని అంటున్నారు బండ్లు నడుపుకునేట వాళ్ళంతా కూడా. సీఎం జగ్గులు సభ పెడుతున్నాడంటే చెట్లు నరికేసుడు, ఏడికాడ ఆంక్షలు పెట్టుడు గిట్టుండే. ఇక ఇప్పుడు బండ్లు వేసుకొని పోయేటోళ్ళు ఉంటే ఏడికాడ ఆపేసుడు. చక్కగా అసలైన రోడ్ల మించి పోదామంటేనే ఇబ్బందులు ఉన్నాయి, ఇంకా సందుల బంధువులకించి పోతే ఇంకెన్ని ఇబ్బందులు అని చెప్పి ఇక సాహసం చేయాలని అంటున్నారు బండ్లు నడిపేటోళ్ళంతా కూడా. చలో గావు చలో గల్లీ చలో అనుకుంటా బీజేపీలో కొత్త ముచ్చట పట్టుకొచ్చిరులా. ఏందనంటే ఇక ఊరికి వెళ్ళు, గల్లీ గల్లీకి పో, ఢిల్లీకి పో, బస్తీకి పో. మొత్తం మీద అయితే చూస్తున్న మన బీజేపీ పార్టీని మస్తుగా లేపాలి తెలంగాణలో. కాబట్టి పంతం బట్టి నడవాలి, ఎవరు కూడా వెనక ముందు కావద్దని చెప్పి గావు చలో గల్లీ చలో అని పెట్టుకున్నాను అనుకో రాదురు. మొత్తం మీద అయితే ఇక బస్తీ తిరగాలని చెప్పని మంచిగా దోస్తాన్ని కట్టాలి జనాలతోటి. ఇక ఈ తేప లోక్సభ ఏదున్నా మనం పట్టు బిరగ పట్టాలని చెప్పి కమలనాథులు ఓ దీర్ఘ కయ్యానికి ఇక కాలు దువ్వీరు అనుకో రాదురు. మొత్తం మీద అయితే ఇక గల్లీకి పోతారట. మరి ఎట్ట సంగతి చూద్దాం రే. పార్లమెంటు ఎన్నికలలో విజయమే లక్ష్యంగా తెలంగాణ బీజేపీ ముమ్మర కసరత్తు జోరుగానే చేపట్టిందులో. ఇక ఇయాల్టి కాంచెల్లి 2 రోజుల దాకా పార్లమెంటు నియోజకవర్గాలల్లా పార్టీ జాతీయ నేతలు పర్యటిస్తారన్నట్టు. ఇక బీజేపీ అధికారంలోకి వస్తే ఏం చేస్తుందో జనాలకు వివరిస్తున్నారన్నట్టు మొత్తం మీద. ఇక అదే విధంగా స్థానికంగా ఉన్న సమస్యలని అడిగి తెలుసుకుంటారన్నట్టు. ఇక ఎల్లుండి నుంచి 8వ తారీఖు దాకా గావ్ చలో బస్తీ చలో కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అటెనక షిక్కి అంటే ఈ నెల 18వ తారీఖు నుంచి 24వ తారీఖు దాకా మహిళలతోని ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయనున్నారట. అయోధ్య కళ సహకారం అభివృద్ధితోని ఎల్లుండి నుంచి మార్చి 5వ తారీఖు దాకా అయోధ్యకు ప్రత్యేక రైళ్లు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించిండ్రు. మొత్తం మీద ఏదైనా సరే పార్టీ అధికారంలోకి రావాలా, పగ్గాలు పట్టాలా. ఇక పార్టీ అధికారంలోకి వస్తే ఏమేం చేస్తారు, ఎట్లెట్ల కథ అని జనాలకైతే పూసగుచ్చినట్టు వివరించబోతున్నారు అన్నట్టు. ఇక ఏదేమైనా ఒకదానెనుక ఒకటి కార్యక్రమాలు జోరుగానే పెట్టుకున్నది బీజేపీ పార్టీ. పార్లమెంటు ఎన్నికలలో గట్టిగా ఇక మొత్తం పగ్గాలు పట్టాలని చెప్పి ఇక కసరత్తు అయితే బాగానే చేస్తున్నది. అసో జగనాలు ఆల్రెడీ పైసలు పంచుతున్నాడు కదా, ఇక జనం వస్తలేరా మరి ఏం చేస్తాడు పాపం.
జనం రాకపోయేసరికి పైసలు ఇస్తాం ఏం కాదు రారి మీటింగ్లకు మీటింగ్కి ఇంత వస్తుంది ఏమవుతుందని కూలలో నాలలో అందరినీ బలవంతంగా బస్సులు ఎక్కించి లారీలలో ఎక్కించి మీటింగ్ పట్టుకొని పోతున్నట. ఎందుకంటే స్వచ్ఛంగా వచ్చే జనం లేరు కదా మరి, ఎందుకంటే సార్ మొత్తం సత్యం మాట్లాడతాడు జగనాలు. ఇక అంత సత్యవంతుని మీటింగ్కి స్వచ్ఛంగా వచ్చే జనాలు ఏడున్నారు చెప్పురి. ఇక అచ్చంగా వీళ్ళే కిరాయిలు ఇచ్చి వెచ్చంగా బస్సు కట్టినాం మనం ఎక్కురి ఇంత బీరు బిర్యానీ ఇంకా ఏమైనా ఉన్నాయో ఏం కథ మరి మొత్తం మీద అయితే. ఇక ఏమన్నా ఎలక్షన్ స్టార్ట్ చేసినట్టే చేస్తున్నాడట జగనాలు, గట్లున్నది కథ మొత్తం. ఇక జనాలకు పైసలు ఇచ్చుడు అలవాటు చేసుడు వీళ్ళ వంతే, మళ్ళీ బలివికి తీసుకపోవడం వీళ్ళ వింతే. ఈ సభలు పాడైపోనని సరిపోని మొత్తుకుంటున్నారు కూలి జనం అయితే. నాకు జగలు పైసలు బాగానే పంపించుకుంటా, ఇక పంపిణీలు చేసుకుంటా సభకు జనాలను పిలిపించుకుంటున్నావా? మరి నీ ఆయమన సభకు ఓళ్ళు వస్తారు చెప్పు. మంచి మంచి మాటలు ఉన్నాయని చెప్పినాయని నెరవేరుస్తే బాగానే ఉండేది కథ. ఇక జనాలు రారంటే బతిమిలాడి బామాడి పైకమిచ్చి మరి కూలీలను తీసుకొచ్చినట్టు తీసుకురాబడుతుంది సభకు. ఇక జగన్ దెందులూరు సభ కోసం గాలిపంక పార్టీ నేతల పరేషన్ అయితే మామూలుగా వడలేరులా. ఇంకా సభకు జనాన్ని తీసుకొచ్చేందుకు నానా ఆగషాట్లు పడ్డారు అనుకోని ఇక పైసలు ఇచ్చి మరి సిద్ధం సభకు జనాన్ని తరలించేందుకు సిద్ధం చేసిండ్రు. అన్ని ప్రాంతాల నుంచి వెళ్లి పైసలు ఇచ్చుకుంటే జనాన్ని తీసుకొచ్చిండ్రు. రామవరపు కోట మండల జీలకర్ర గూడెంలో గాలిపంక పార్టీ నేతల పైసల పంపిణీ కెమెరా కంట పడ్డది. ఇక ప్రైవేటు బస్సుల గాలిపంక పార్టీ నాయకులు అధికారుల దగ్గరుండి ఇక పైసలు ఇచ్చుకుంటే జనాల్ని తరలిస్తున్న దుస్థితి నెలకొన్నదుల్లా. కావాలంటే మీరే చూడుండ్రి. మరి జగనాలేమో ఎవరు లేకుండా కుర్చీలకేం ముచ్చట చెప్పుకుంటాడు. మరి జగనాలు జనాల కోసం పనిచేస్తున్నావా లేకపోతే ఉత్తుతగానే ఆటగోయిల పనులు అనుకుంటున్నావా? నువ్వు మంచిగుంటే నీ పాలన చక్కగుంటే అద్దన్న కూడా జనాలు వచ్చేటోళ్ళు. మరి ఇదేంది చెప్పు? పైసలు ఇచ్చి మరి జనాలను పట్టుకొస్తున్నామంటే అర్థమైంది నీ కథ ఏందో. ఇక అయిపోయే పంకరెక్కలు ఇరిగిపోయా అంటున్నారు పబ్లిక్ అంతా కూడా. గిట్లుండాలి సర్పంచ్ అంటే. ఏందది నన్ను అడగకుండా ఇక్కడ రేషన్ డీలర్ని అడగకుండా మీరిద్దరు కలిసి నువ్వు ఎంత ప్రధానోపాధ్యాయుడు అయితే మటుకు పొరగాలకు బువ్వ పెడతావు బల్య అట్ట పెడతావే పగటి బువ్వ. మేము వెళ్ళము గాలిపంక పార్టీ సర్పంచ్ నేను ఉన్నప్పుడు నన్ను అడగాలి. నన్ను అడగకుండా వాళ్ళకి బువ్వ ఎట్లా పెడతావని బడికి తాళం వేసిండు గాలిపంక పార్టీ నేత సర్పంచ్. మళ్ళీ ఎంత ఇగ్రమంతులో చూడురి, పొరగాలు చదువుకునే బడికి తాళం వేసి నాకు తెలియకుండా బువ్వ ఎట్లా పెడతావు? అరే నీకు తెలిసేది తెలియకుంటుంది. ఆయన హెడ్ మాస్టర్ ఆయన చేతులకి వెళ్ళి పైసలు పెట్టి ఇన్నోనో వాళ్ళని వీళ్ళని అడిగి పేరెంట్స్ని అడిగి వాళ్ళకి కడుపు నింపుతుంటే నువ్వు ఇంత అంత సహకరించాల్సింది పోయి మళ్ళీ నాకు చెప్పకుండా చేస్తావా అని చెప్పని అన్నం ఆపినట్టే ఏమనాలి చెప్పురి. పొరగాలని ఇంటికెళ్ళ కొట్టినట్టు గట్లుంటుంది జగనాలు. నీ కథ గిట్లున్నది అయ్యా. ఇలా చక్కదనం బాగానే ఉన్నది కదా నుల్లా. అమ్మ పెట్టదు అడక తిననియదు అంటే గిదే కావచ్చు. శ్రీ సత్యసాయి జిల్లాలో ఓ గాలిపంక పార్టీ నేత మస్తుగా రెచ్చిపోయిండుల్లా. నాకు చెప్పకుండా బడి పొలగాండ్లకు అన్నం ఎట్లా పెట్టిస్తారని చెప్పి ఏకంగా ఈ స్కూల్కే తాళం వేసిండు. గీ ముచ్చట కొత్త చెరువు మండలం వంగపల్లి ఈ స్కూల్లో అయ్యిందుల్లా. ఇక మాకు తెలకుండా పగటీలు బువ్వ ఎట్లా తయారు చేస్తారని మస్తు గరమైండు గాలిపంక పార్టీ నేత. ఇక బడి పెద్దసారు బడి పొలగాండ్లకు అన్నం పెడుతుండగా అడ్డుకొని గిట్ల బడికి తాళం వేసిండు. రాజకీయాలకి పిల్లల భవిష్యత్తును నాశనం చేసే విధంగా తయారు చేస్తున్నారు. మనం కొత్త చెరువు మండలం వంగంపల్లి గ్రామంలో మన పిల్లల స్కూల్ ఉంది. ఇక్కడ సుమారుగా 20 మంది దాకా పిల్లలు చదువుకుంటున్నారు. వారికి ఏదో ఇక్కడున్న సర్పంచ్ గారి భర్తను అదేవిధంగా వంట మనిషికి ఏదో వంట చేసేదానికి రాజకీయం చేసుకొని వాళ్ళ మధ్య ఉన్న విభేదాల కారణంగా పిల్లలకి చదువుకోకుండా ఈరోజు వచ్చేసి బేగమేసి వెళ్ళారు. వారు ఏదో వంట మనిషి రాలేని చెప్పి గత వారం నుంచి ఇబ్బంది పెడుతున్నారు. ఈ సర్పంచ్ అనుమతి లేకుండా సర్పంచ్ భర్త అనుమతి లేకుండా చేశాడన్న ఉద్దేశంతో వచ్చి పిల్లలందరినీ ఇంతకుముందు బయటకు పంపించేసి బేగమేసి వెళ్ళారు. చూడొచ్చు మీరు కూడా. అది చూసినారులా ఎంత అన్నల్లం ఉన్నదో. వీళ్ళు చెయ్యరాయే చేస్తా అని పోయిన వాళ్ళను మంచి చేయనియరాయే. వీళ్ళ సక్కదనం సావిట్లే పోను. 2 ఏళ్ల కిందట వంగపల్లి సర్కారు ఈ స్కూల్లో 3 పొలగాన్లే ఉండేటోళ్ళట. దీంతో 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇరవంగపల్లి బల్ల ఏజెంట్స్ వాళ్ళు బువ్వ అందించేటోళ్ళట. ఇక ప్రధానోపాధ్యాయుడుగా గోపి బాధ్యతలు తీసుకున్నాకట విద్యార్థుల సంఖ్య 23కు పెరిగిందట. ఇంకా దీంతో పాఠశాల వంటగదిలో తయారు చేయాల్సిన ఏజెన్సీ నిర్వాహకులను ఆయన కోరిండు. గత నెల 23 నుంచి ఏజెన్సీ నిర్వాహకులు బువ్వ అందించకపోవడంతోని ఇరగంపల్లి సర్పంచి గంగరత్న దృష్టికి పెద్దసారు తీసుకుపోయిండు. వారం రోజుల పాటు సత్యసాయి భక్తుల సహకారంతోని ఇంకా పెద్దసారు సొంత పైకంతో తెచ్చి పొలగాండ్లకు టిఫిను పగటీలు బువ్వ ఏర్పాటు చేసిండు. అటెనక సిక్కి తల్లిదండ్రుల కమిటీ తీర్మానం మేరకు ఇక బువ్వ తయారు చేసే బాధ్యతను స్థానికులకు అప్పచెప్పిండు. దీంతోని గరమైన సర్పంచ్ గంగమ్మ భర్త శ్రీనివాసులు రేషన్ డీలర్ రమేష్ ఇక బడికి తాళమేసిండులా. ఎందుకు తాళమేసిండో అర్థం కాని విద్యార్థులు ఇక గోడ దుంకి బల్లెకు చేరుకున్నారు. గేటుకు తాళం ఉండుతోని మస్తుగా అవాక్కయ్యుండుగా బడి పెద్దసారు. ఇక అక్కడికి చేరుకున్న గాలిపంక పార్టీ నేతలు మా అనుమతి లేకుండా ఏజెన్సీని ఇతరులకు ఎట్లా అప్పగిస్తారని ఇక పెద్దసారిని ప్రశ్నించిండు. అయ్యో ఇలా సక్కదనము పొలగాండ్లకు బువ్వ పెట్టాలంటే మా పర్మిషన్ కావాలని అంటున్నారు చూడుండ్రి. గీడనే అర్థమైతుంది గీల సక్కదనము. గీ ముచ్చట మీద మస్తు గరమైతున్నారు పబ్లిక్ అంతా కూడా.
ఎక్కడిదిరా నీకు వతను నువ్వు ఎవరివిరా అసలు ఇజ్రా అంటే ఏదో చేతనై చేతగాక మాది మేము చేసుకుంటాం మా అడకట్టుకొచ్చి మా గుంపులకు వచ్చి మాకు తిరగకుండా వసూలు చేసుకుంటూ ఊకుంటాం తాత ఈ పత పైన మరగొడతామని ఇజ్రాలు కొట్టిరు ఒక ఆయన ఇజ్రాకు ఆడట ఇక ఒట్టిగానే చీర కట్టుకొని ఇజ్రాలు ఎక్క పోయి పైసలు వసూలు చేస్తున్నట అట్టట చేస్తావు తాత ఎక్కడిది నీ కథ అని చెప్పని ఈ పత చింతపడి చేసిన అనుకో రాదురి బజార్లోనే బట్టలు ఇప్పి అమ్మ చెప్పేటట్టు లేదు కథ చూడురి ఇక దెబ్బలు గట్టిగానే పడ్డట్టున్నాయి కదా ఎవ్వనివిరా నువ్వు సేమ్ మా లెక్క ఏషం గట్టి మొత్తం మేము ఉండే జాగాలలో వచ్చి ఇట్లా అడుక్కుంటున్నావు అని చెప్పి నకిలీ ఇజ్రాగా శలామైతున్న ఒక వ్యక్తికి దేశశుద్ధి చేసారు ఇజ్రాలు ఆందోళన మండలం జోగిపేటలకి ముచ్చట జరిగిందులా ఇజ్రాగా స్థానికంగా వసూళ్లకు పాల్పడుతున్న శ్రీకాంత్ అనే యువకుణ్ణి ఇక తిరగొట్టిరు అసలైన ఇజ్రాలు ముచ్చట తెలుసుకొని ఇక పట్టుకొని చితక బాధిండ్రనుకోరాదు ఇక నేను చెప్పుడేందుకు మీరే చూడుర్రి కావాలంటే ఇక గివ్వనటి వాటి వాక్బక్తి టీ సమర్పించు మాస్ మలన ముచ్చట్లు చూస్తూనే ఉంటుంది మళ్ళీ రేపు ఇది వరదాకా మీ TV5 ఇగుంటా